హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో టుడే అయితే మా పీజీలో ఆఫ్టర్నూన్ లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. అండ్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ 4:30 అయిందనమాట. సో మార్నింగ్ 7 కదా వ్యాన్ వచ్చేస్తుంది. సో అందుకే నా మార్నింగ్ అనేది ఫాస్ట్గా స్టార్ట్ చేశాను. అండ్ డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. అండ్ టుడే అయితే సో ఇడ్లీకి వేస్తున్నాను. పీజీకి అయితే కొంచెం సపరేట్గా వేరే చోట చేపిస్తాం. సో నాకు మార్నింగ్ 7 కదా వ్యాన్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్గా వీళ్ళకు కొంచెం కుక్ చేసి ఇచ్చేస్తాను. సో అందుకే నాకు చాలా ఫాస్ట్గా ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వస్తుంది. అండ్ ఇడ్లీ ప్యాటర్న్ మొత్తం నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో అందుకే మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి మొత్తం ప్యాటర్న్ అంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే కనుక ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అనేది అప్లై చేసుకొని తర్వాత పైన వచ్చేసి మన ఇడ్లీ ప్యాటర్న్ ఏమైతే ఉంటుందో సో దాంతో కొంచెం వంట సోడా అండ్ సాల్ట్ యాడ్ చేస్తాను. ఇంకా మిగతావి ఏమీ యాడ్ చేయను. కొంతమంది బియ్యంతో కూడా చేస్తారు. సో నేనైతే అలాంటివన్నీ ఏం చేయను. జస్ట్ ఇడ్లీ రవ్వతోనే మాత్రమే చేస్తాను. అంతకుముందు చిన్న పీజీకి బియ్యంతో చేసేదాన్ని, సాఫ్ట్గానే ఉండేది. కానీ అక్కడ వచ్చేసి మామూలుగా ఇడ్లీ రవ్వతో చేస్తారంట. సో అందుకే అలాగే కంటిన్యూ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇలా మార్నింగ్ లేచేసరికి నాకైతే ఫుల్గా బాగా ఆవలింతలు వచ్చేస్తున్నాయి. అస్సలు నిద్ర అనేది అసలు సరిపోవడం లేదు. సో ఇప్పుడైతే మొత్తం నేను ఇడ్లీ పిండి మొత్తం వేసేస్తున్నాను. ఎలాగో వేస్తున్నాను కదా, మార్నింగ్ 7 కదా మాకు మొత్తం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోతుంది. తర్వాత నా పూజ అంతా స్టార్ట్ చేసుకుంటాను. మరి అదీ కాక టుడే వచ్చేసి ఫ్రైడే అనమాట. సో ఫ్రైడే పూజ అయితే ఉంటుంది కదా, సో మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఒకవేళ స్కిప్ అయితే కనుక ఈవినింగ్ అయితే చేసుకుంటాను. సో నాకు దీనికి చాలా టైం అయితే పడుతుంది. నెక్స్ట్ టైము ఇడ్లీ ప్యాటర్న్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తాను అని మొత్తం వీడియో తీస్తాను. ప్రజెంట్ అయితే నిన్న నైట్ తీద్దామని అనుకున్నాను, కానీ ఫుల్ వర్షం పడుతూ ఉన్నింది. సో అందుకే వీడియో అయితే తీయలేకపోయాను. కానీ చూపిద్దాం అనుకున్నా కానీ బయట సెల్ ఫోన్ తీసుకోలేకపోయాను. సో ఇప్పుడైతే పిండి ప్యాటర్న్ అంతా నేను మొత్తం కలిపి ఒకే ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే నైట్ కూడా మేము ఇదే తింటాం. సో నైట్ కూడా టిఫిన్ చేస్తామన్నమాట. సో మార్నింగ్ నైట్ టిఫిన్సే ఉంటాయి. ఆఫ్టర్నూన్ మాత్రం సంగటి ఉంటుంది. అది కూడా టుడే వీడియోలో నేను చూపిస్తున్నాను, మీరు తప్పకుండా చూడండి. సో ఇప్పుడైతే మొత్తం నేను ఆయిల్ అయితే అప్లై చేసి ఆల్మోస్ట్ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు ఒక 1/2 అవర్ పైనే పట్టింది. సో ఫస్ట్ దీన్ని ప్రిపేర్ చేసి పెట్టేస్తే ఇది అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నేను చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే కనుక ఇవంతా కంప్లీట్ చేసేసరికి ఒక 1/2 అవర్ టైం పట్టింది. ఇంకా మిగతా పనులు కూడా ఉన్నాయి, అవి కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ వచ్చేసి మామూలుగా నేను నార్మల్ చట్నీనే చేస్తానండి. ఎందుకంటే వాళ్ళకి అదే ఎక్కువ లైక్ చేస్తారు. పిల్లలకి ఎక్కువగా స్పైసీనెస్ లేకుండా చేస్తాను. సో వైట్ చట్నీ అన్నా కానీ ఇష్టమే, కానీ సో శనక్కాయ పప్పుని కొంచెం అవాయిడ్ చేస్తాను. అండ్ నిన్న వీడియోలో చూపించాను కదా, ఇదే నా అవుట్ఫిట్ అనమాట. సో అంతకుముందు ఈ బ్లౌజ్ అనేది పాడైపోయింది, అందుకే వేరే బ్లౌజ్ ఉంటే దాన్ని పేరప్ చేశాను. అండ్ ఈ మిక్సీ ఎప్పటి నుంచో మార్చాలనుకుంటున్నాను. ఇదైతే నన్ను వదిలి వెళ్ళిపోవడం లేదు. సరే ప్రజెంట్గా అయితే పని జరుగుతుంది కదా అని చెప్పేసి అలాగే పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం మీ దగ్గర ఒక వైట్ పప్పులు ఉంటాయి కదా, సో మా సైడ్ ఏమంటామంటే చట్నీ పప్పులు అంటాం. సో అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మీ దగ్గర మిర్చి పౌడర్ వేసుకోవాలి, మిర్చి పౌడర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కోకోనట్. సో డ్రై కోకోనట్ ఉంటే వేసుకోండి, పచ్చిది అంతగా బాగుండదు. ఎందుకంటే నేను వేసి చూశాను, అంత టేస్ట్ అయితే అనిపించలేదు. అండ్ ఇప్పుడు డ్రై కోకోనట్ అయితే నాకు మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదు. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం నేను దీన్ని ఇలా తుడుము పట్టేసి వేస్తున్నాను. అప్పుడు కొంచెం మెత్తగా స్మాష్ అయిపోతుంది కదా అని, అక్కడికి అది సరిగ్గా పనిచేయడం లేదు. కొంచెం కొంచెమే పని చేస్తుంది. అయినా పర్వాలేదని చెప్పేసి ఎలాగో ఒకలా పట్టేసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ అయిపోయింది.
అప్పటి నుంచి ఇక్కడే ఉంది నా ఈ మిక్సీ. కొంచెం కూడా రిపేర్ అయితే ఏం లేదు. కాకపోతే పీజీస్‌కి అయితే గనుక వేరే మిక్సీ ఉంది. అది నేను అంతకుముందు వీడియోస్ కూడా చూపించాను. ఇలాంటి మిక్సీస్ అయితే అసలు పనికిరావన్నమాట. సో, సపరేట్‌గా ఉంటుంది. దాని కెపాసిటీ కూడా ఎక్కువ. జస్ట్ 1 సెకండ్‌లోనే మనం ఏమైతే ప్రిపేర్ చేసుకుంటామో అవన్నీ మొత్తం అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను జ్యూస్ జార్ తీసుకున్నాను మీషో నుంచి. అంటే జస్ట్ గిన్నెలు మాత్రమే వచ్చాయి. అసలు వేస్ట్ ప్రోడక్ట్. ఒక 250నో, 280నో పడింది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక 2 టైమ్స్ పెట్టాను. 2 టైమ్స్‌కి అది పాడైపోయింది. సో, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోస్ నేను ఒకసారి చూపిస్తాను. చూడండి. దాని అన్బాక్సింగ్ వీడియో కూడా నేను తీయలేదు. వచ్చినప్పుడు బాగానే ఉన్నింది. కానీ ఒక 2 టైమ్స్ యూజ్ చేసేసరికి పాడైపోయింది. మా హస్బెండ్ అప్పుడే చెప్పాడు. ఇలాంటి ఇలాంటి వాటికి సపరేట్‌గా ఉంటుంది. అవి తీసుకొని చేసుకోవాలని. సో, నాకు మార్నింగ్ జ్యూస్ తాగాలని ఇష్టం అనమాట. సో, ఏదైనా కానీ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ చేసుకుందామని ఆశగా తీసుకున్నాను. కానీ అసలు ఏమీ బాగోలేదు. సో, చట్నీ ప్రిపరేషన్ కోసం అయితే నేను కొంచెం పప్పులు, కొంచెం కారం పొడి, ఉప్పు వేశాను. అండ్ అవి కొంచెం స్మాష్ అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆనియన్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మార్నింగ్ స్నాక్స్ బాక్స్ కోసం అయితే నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఒక కీర దోసకాయ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. సో, పిల్లలకి స్నాక్స్ బాక్స్కి ఇదే పంపిస్తాను. ఇంకా ఎలాంటి జంక్ ఫుడ్ పెట్టను నేను. ఎందుకంటే అంతకుముందు పెట్టి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలానే చూశాను. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం బీ కేర్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనే కంటే ముందే కొంచెం జాగ్రత్త పడడం బెటర్. సో, దానికోసమని మార్నింగ్ డైలీ ఇలాగే పంపిస్తాను. ప్రెజెంట్‌గా అయితే నా దగ్గర ఏం లేవు, ఆరెంజెస్ కానీ ఏం లేవు. సో, అందుకోసమని వీటిని కట్ చేసి సలాడ్ లాగా మార్నింగ్ బ్రేక్ టైంలో తినమని చెప్పేసి ఇస్తాను. వాళ్ళకు బాగా అలవాటైపోయిందనమాట. సో, బీట్రూట్ తినమని చెప్పాను. కాకపోతే వాళ్ళకి కొంచెం కష్టమైంది. అది కొంచెం గట్టిగా ఉంటుందని. కానీ క్యారెట్ అంటే చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. అందుకే తినేస్తున్నారు. సో, క్యారెట్ అయితే కొంచెం చిన్నగా ఉండేది తీసుకుందాం అనుకున్నాను. కానీ నా దగ్గర ప్రెజెంట్ అయితే ఒక్కటే ఉంది. సో, మీకు వీలు ఉంటే కొంచెం మీడియం సైజ్ ఉండేటివి తీసుకోండి. చూడండి, ఇవి చూస్తే హైబ్రిడ్ టైప్ ఉన్నట్టున్నాయి. సో, మా సైడ్ అయితే కొంచెం లావుగానే ఉంటాయి కానీ, సో, నాటువి మావి. ఇవి కొంచెం హైబ్రిడ్ అనమాట. అందుకే తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కాకపోతే హెల్త్ కోసం తినాల్సి వస్తూ ఉంటుంది. అండ్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. సో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అప్పుడు పెడతాను. నెక్స్ట్ స్కూల్‌కి కూడా కొంచెం పంపిస్తాను. అండ్ నాకు మా హస్బెండ్ కూడా అప్పుడే కట్ చేసుకొని సపరేట్‌గా పెట్టేసుకుంటాము. సో, మళ్ళీ కట్ చేసుకునే అలా పని లేకోకుండా ఉంటుంది. సో, చూడండి ఎంత హార్డ్‌గా ఉందో. చాలా అంటే చాలా హార్డ్‌గా ఉంది. సో, ఇవన్నీ కట్ చేశాక దోసకాయ కూడా కట్ చేసుకున్నాను నేను. ఆ వీడియో స్కిప్ అయిపోయింది అనుకుంటాను. సో, ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిలో ఇంకా ఏం యాడ్ చేయను నేను. జస్ట్ అవి క్యారెట్ అండ్ దోసకాయ. జస్ట్ అవి మాత్రమే తింటాం. అండ్ మా బాబుకి, పెద్ద బాబు ఎక్కువగా దోసకాయ తింటాడు. అండ్ చిన్న బాబు ఎక్కువగా క్యారెట్ అంటే లైక్ చేస్తాడు. సో, అందుకోసం అని చెప్పేసి సపరేట్ తీసుకున్నాను. వీటి కోసం ఎలాంటి సపరేట్ బాక్సెస్ అయితే నేను తీసుకోలేదు. మార్నింగ్ మామూలుగా బయటికెళ్ళినప్పుడు ఏమైనా తెచ్చుకుంటాం కదా, చికెన్ బిర్యానీ అలాంటివి. సో, దోశ అలాంటివి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తాయి. సో, వాటిలోనే స్టోర్ చేసుకుంటాను. అవన్నీ వేస్టేజ్‌గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే కిడ్స్ ఆల్మోస్ట్ స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఎప్పుడోసారి ఏదో ఒకటి మిస్ చేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి స్పెషల్‌గా ఏం కొనలేదు నేను. వీటితోనే అడ్జస్ట్ అవుతున్నాను. జస్ట్ లంచ్ బాక్స్ మాత్రం తీసుకున్నాను. ఇంకంతే, ఇంకేం తీసుకోలేదు. సో, సేఫ్టీ కోసం ఒక 2, 3 బాక్సెస్ అయితే పెట్టేసుకుంటాను. సో, అప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది అనేసి. సో, అందుకే చూడండి, బాక్సెస్ అయితే కొంచెం ఒకదానిది మూత అయితే పాడైపోయింది. అందుకే ఇంకొకటి యాడ్ చేసుకున్నాను. సో, ఫైనల్‌గా అయితే కనుక చూడండి, నా బాక్స్ అయితే ఇలా ఉంది. సో, ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక లంచ్ బాక్స్ మార్నింగే పెట్టేశాను నేను. ఆ వీడియో మీకు చూపించలేదు. అప్పటికి 5:30 అయింది టైము. ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ అనమాట. సో, బయటికి వెళ్ళి పిల్లల్ని రేపాలి.
ఇంకా కొంచెం 10 మినిట్స్ టైం ఉంది. సో ఈలోపు టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో వీడియో చూపిస్తాను చూడండి మొత్తం ఎలా ఎలా క్లమ్జీగా ఉందో. సో నేను చేసిన ఇడ్లీ అయితే మీరు కూడా చూసేయండి మొత్తం ఎలా ఉంది. చాలా స్మూత్గా ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ అవన్నీ కట్ చేశాను కదా, బాక్సెస్ అవన్నీ ప్రిపేర్ చేశాను కదా, సో ఇలా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాను. కిచెన్లోంచి లోపలికి వెళ్తున్నాను. అండ్ మొత్తం అన్నీ తీసేసాను ఫాస్ట్గా పనులు చేయాలని చెప్పేసి. అవన్నీ కొంచెం ఇలా ఉంటే మొత్తం సర్దేసుకుంటున్నాను. సో మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు పని ఎక్కువ ఉండదు కదా అని చెప్పేసి. సో ఇవన్నీ సర్దడానికి ఆల్మోస్ట్ ఎక్కువ టైం పడుతుంది, తప్పదు కదా. ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సో వాటి వల్లే చీకటి కదా, ఇవన్నీ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో అవి కొంచెం ఫాస్ట్గా గ్రేడింగ్ చేసుకోవాలి. అందుకోసమని చూస్తున్నాను టుడే టైం చిక్కుతుందా అని. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయ్యాక తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను. పూజ వీడియో టుడే తీయలేదనుకుంటా. సో ఆల్మోస్ట్ ఎప్పటి వీడియోస్ అప్పుడు నేను తీసి ఎడిట్ చేసి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కంటిన్యూస్గా. మీరైతే చూసేయండి. అండ్ నైట్ అయితే ఫుడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి రసం అండ్ వైట్ రైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోబీ మీల్ మేకర్ కలిసి సబ్జీ చేసామన్నమాట. సో ఇలా గ్రేవీ చేసాం, చాలా బాగుంది టేస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ బీట్రూట్ ఫ్రై బాగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చపాతీ. సో ఏపీ ఫుడ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక టుడే కొంచెం మిషన్ ఉంది, అది స్టిచ్చింగ్ చేయాలి. సో లోపలికి అది క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ టైం ఎక్కువ ఉంది. సో నైట్ రైస్ కొంచెం మిగిలిపోయింది. టుడే వచ్చేసి దోశ అనమాట, టుమారో వచ్చేసి దోశ. సో ఆ రైస్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో దోశ పిండిలో వేసేద్దామని చెప్పేసి. అని చూడండి ఎంత క్లీన్ చేసినా కానీ వస్తూనే ఉంటుంది. డైలీ 3-4 టైమ్స్ నేను చేస్తాను. మళ్ళీ పనబ్బాయి కూడా వస్తాడు, తను కూడా క్లీన్ చేస్తాడు, అయినా వస్తూనే ఉంటుంది. సో ఇలా క్లీన్ చేయడానికి టైం అంతా అయిపోతూ ఉంటుంది. చూడండి ఆనియన్స్ అయితే చాలానే తీసుకున్నాను, ఎందుకంటే మంత్కి 4 పడుతున్నాయి ఇలాంటివి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 60 కేజెస్. ఏదో ఒకటి చెడిపోయినా మొత్తం ఇలా స్మెల్ వచ్చేస్తాయి. సో వెంటనే గ్రేడింగ్ చేసుకోవాలి. సో అందుకే ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ నా క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మొత్తం క్లాత్ వేసి తుడవాలి. సో అదైతే ఇప్పుడు చేయలేను, ఎందుకంటే నాకు టైం అయిపోతుంది. అండ్ బయట కూడా కొంచెం ఫ్రైడే కదా, మార్నింగ్ లేచి మిగతా పనులన్నీ బయట మొత్తం ముందు ముగ్గేస్తాను, ఎందుకంటే మళ్ళీ టైం ఉండదు. సో 7 కదా వేస్తే బాగోదు కదా. సో మాకు బయట వస్తువులన్నీ ఇక్కడ పక్కన పెట్టేసుకుంటాం. నైట్ కొంచెం వర్షం పడింది, సో వాటర్ ఇవన్నీ, సో ఇదంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు మొత్తం వాటర్ వేసి ముగ్గు అయితే పెట్టేయాలి. సో మార్నింగ్స్ అయితే వైబ్స్ అయితే చూసేయండి, చాలా బాగుంటుంది క్లైమేటు. చాలా బాగా ఇష్టం నాకు అలా మార్నింగ్ బయట కూర్చొని కాఫీ తాగుతూ ఉండాలంటే. కానీ టైం అయితే అసలు ఉండదు. సాటర్డే సండే వస్తే ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను, అంత పొద్దున్నే వేయను. నాకు ఉండేది ఆ 2 డేసే, మిగతా డేస్ మొత్తం పనులు చేస్తూనే ఉంటాను. సో అందుకే కొంచెం సాటర్డే సండే వస్తే ఒక 7:30, 8 అలా వేస్తానన్నమాట. సో అప్పుడైనా కొంచెం రెస్ట్ ఉంటుంది కదా అని. సో ఇది మొత్తం క్లీన్ చేశాను. నేను మొత్తం వీడియో మీకు చూపించలేదు, జస్ట్ కొంచెం మాత్రమే తీశాను. సో నాకు వీడియో పట్టుకొని ఒకవేళ ట్రైప్యాడ్ పెట్టుకొని తీసుకునేంత టైం లేదు. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయ్యాక లోపలికి ఎంటర్ అయ్యాను. సో మా కిడ్స్ పడుకో ఉన్నారు చూడండి, లైట్ వేశాను, వాళ్ళ షేపులన్నీ మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ అనమాట, ఎంతైంది టైం అని. సో మొత్తం వీడియో అనేది ఎడిట్ చేశాను నేను. సో వాళ్ళని రేపేసి ఇందాక కట్ చేసిన సలాడ్, నేను కొంచెం చట్నీ కచ్చా పచ్చాగా పట్టేసుకుంటాను. సో అలాగంటేనే మాకు కొంచెం ఇష్టం అనమాట. సో మెత్తగా గ్రైండ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. అండ్ ఇందులోకి సాంబార్ కూడా ఉంటుంది. సో మా బాబుకి ఫస్ట్ నేను ఏలాంటి మామూలుగా ఇడ్లీ దోశ అవి తినిపియను, కొంచెం ఏదైనా వెజిటబుల్స్ తినిపిస్తాను చల్లగా. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ బయటకు వచ్చాను.
సో బయటకొచ్చి కొంచెం జ్యూస్ తాగాలనిపించింది, జ్యూస్ తీసుకున్నాను. అండ్ ఇది ఆఫ్టర్నూన్ వీడియో అనమాట. సో ఇప్పుడు మా పీజీలో ఫుడ్ అవన్నీ నేను చూపిస్తాను. సో పీజీలో ఫుడ్ వచ్చేసి వేరే చోట ప్రిపేర్ చేపిస్తాము. అండ్ ఇక్కడైతే నాకు మామూలుగా ఇంట్లో వాళ్ళకి మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను. మేము సంగతి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైం రైస్ అయితే తినను. ఫ్యామిలీ మొత్తం సంగటి, పైగా పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం. సో కోకోనట్ ఉంటే దాన్ని ఎలాగో కొంచెం తుడిమి మిక్సీకి వేస్తున్నాను. మిక్సీ సరిగా పనిచేయడం లేదని చెప్పాను కదా, సో మిక్సీకి వేస్తున్నాను. సో నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రై. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం పొడి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేసుకున్నాక సో దాన్ని కొంచెం మిక్సీ పట్టాలి. సో దాన్ని కొంచెం మిక్సీ పట్టాలి. అలా మిక్సీ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర తెల్లగడ్డలు ఉంటాయి కదా, మా సైడ్ అయితే ఇలాగే అంటాం. సో వాటిని కొంచెం పొడిగా చేసుకొని దాంతో బొప్పితో సహా అలాగే వేసేయాలి. అలా వేస్తేనే ఇది బాగుంటుంది. సో మామూలుగా పప్పుల పొడి అవన్నీ తింటే హెల్త్కి మంచిది కాదు కదా, కానీ ఇవి తింటే హెల్త్కి మంచిది. మామూలుగా బాలింతగా ఉన్నప్పుడు ఇవే పెట్టేశారు మాకు, ఎందుకంటే పాలు ఎక్కువ పడతాయి అని చెప్పేసి. సో ఇప్పటికి అదే ఫాలో అవుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిన విషయం ఇదంతా. సో ఆల్మోస్ట్ పప్పులు అనేటివి స్కిప్ చేస్తాను నేను. ఇలా కొంచెం లైట్గా తినడానికే ఫుడ్ లైక్ చేస్తాను. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువే వాడుకుంటాము. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అనేది లైక్ చేయను. ఒకవేళ ఏమైనా తినాలి అనిపిస్తే కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడైతే నేను సో దీన్నంతా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాం. మామూలుగా పప్పు అవన్నీ ఏమన్నా చేసినప్పుడు అలా తిన్నా కూడా బాగుంటుంది. లెమన్ రైస్లో అయితే ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ కొంచెం మాత్రం పెట్టేసుకున్నాను, ఎలాగో తాలింపులో వేయాలి కదా అని చెప్పేసి. సో ఆఫ్టర్నూన్ నా లంచ్ బాక్స్ కూడా ఇదే ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నా ప్లేట్ కూడా నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంకా కొంచెం ఉంటే మొత్తం పోపులో వేసేసాను. సో ఇందాక చేసిన ఫ్రైలో అయితే వేసేసాను. ఇప్పుడు మళ్ళీ నా టాస్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి నేను. మార్నింగ్ టు ఈవినింగ్ క్లీన్ చేయడానికి ఒక 2-3 అవర్స్ పడుతుంది. ఏదో ఒక వీడియో చూశాను. ఒక్కొక్కసారి ఈ ఒక గ్లాసు ఒక గిన్నె తోమడానికి ఒక్కొక్క రూపాయి వేసుకున్నా కానీ ఈ లైఫ్లో మొత్తానికి నేను కోటీశ్వర అయ్యేదాన్ని అని ఏదో ఒక కామెంట్ వచ్చింది. ఒక షార్ట్ వీడియో ఉంది కదా, సో అది చూశానన్నమాట. అది గుర్తుకొచ్చింది నాకు. సో ఇవన్నీ వేస్టేజ్ అయితే ఏమి ఉండదు. అవన్నీ మొత్తం ప్యాక్ చేసుకొని నీట్గా అన్నీ సర్దేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ పని ఉండదు కదా. సో ఆఫ్టర్నూన్ సంగటి అయితే చేశాను నేను, అది మీకు చూపించలేదు. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ టమోటాలన్నీ ఒకే చోట వేసాను అనమాట. సో వేస్తే ఏమైందంటే అవి కొంచెం పాడైపోతున్నాయి. సో ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. కొంచెం వీటి వల్ల పాడైపోయిన వాటి వల్ల కొంచెం చీకటిగా అవన్నీ వస్తున్నాయి. అందుకే కొంచెం క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని కొంచెం క్లీన్ చేస్తున్నాను. ఒక లాంగ్ వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి తర్వాత కట్ చేసి మళ్ళీ అవన్నీ పెట్టాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇంత టైం స్పెండ్ చేసినా కానీ వాచ్ అవర్స్ అయితే అసలు రావడం లేదు. మంచి కంటెంట్ పెట్టాలేమో అనుకున్నాను. ఎన్ని వీడియోస్ చూసినా కానీ వాళ్ళ హౌస్ వైఫ్ వీడియోస్ తీస్తున్నారు. సో నేను ఎందుకు తీయకూడదా అని చెప్పేసి నేను కూడా వీడియోస్ అయితే తీస్తున్నాను. సో లాస్ట్ ఛానల్లో చేసిన మిస్టేక్స్ అయితే ఇక చేయడం లేదు. సో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకొని వీడియోస్ అవన్నీ పోస్ట్ అయితే చేస్తున్నాను. మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఏమన్నా ఏమన్నా చేంజెస్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను వీడియోస్ బాగానే తీస్తున్నానని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నా బాక్స్ నేను ఇప్పుడు లంచ్లో ఏమేం చేస్తానా అని చూసేయండి. చూడండి సంగటి చేశాను. సంగటి అయిపోయిన తర్వాత ఫ్రై అనమాట. సో ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. కాకపోతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. కొంచెం అక్కడక్కడ మాడిపోయాయి. నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది మధ్యలో. సో అందుకే అది అనిపించింది. అండ్ ఇప్పుడైతే నా ఆఫ్టర్నూన్ బాక్స్ అయితే ఆఫ్టర్నూన్ పీజీ ఫుడ్ అయితే చూపిస్తాను, చూసేయండి. సో వీడియో కొంచెం రొటేట్ అయింది అనుకుంటా, అందుకే నాకు అనిపిస్తుంది. లెమన్ రైస్, దాల్ అంటే మన సైడ్ పప్పు,
వైట్ రైస్, ఇది మార్నింగ్ సాంబార్ అనమాట. సో అది అప్పుడు లైవ్ చేస్తూ ఉన్నాను, లైవ్లో చూపించాను అందరికీ. ఇన్ని ఐటమ్స్ అక్క అంటే అవును పెడతాం మేము. సో మార్నింగ్ అయితే సాంబారు, చట్నీ, ఇడ్లీ చేసాము, అది కూడా పక్కనే ఉంది. కొంతమంది ఆఫ్టర్నూన్ రైట్ చేస్తారు, తినేస్తారనమాట. సో అందుకోసం అని చెప్పేసి అలాగే పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే చూడండి, నేను కొంచెం నా కోసమని పొడి ఇందులోనే పెట్టేసుకున్నాను. సో దాంతో ఇప్పుడు నా లంచ్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. ఈవినింగ్ కొంచెం ఆకలిగా ఉంటే సలాడ్ అనేది తినేస్తాను. సో వాటికి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కొంచెం పౌడర్ అది తెల్లవాయి పొడి వేసుకున్నాను, అండ్ కొంచెం సంగటి, అండ్ కొంచెం లెమన్ రైస్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్రై. డైలీ సలాడ్ అనేది యాడ్ చేసుకుంటాను, కానీ ఇప్పుడు నా ఫేవరెట్ లెమన్ రైస్ ఉంది, అందుకే నేను యాడ్ చేసుకోలేదు. సో నా ఫుడ్ ఎలా ఉందో వీడియోలో చూసి కామెంట్ చేయండి. ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసి కామెంట్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, నాకైతే బాగా ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే బయటకు వచ్చేస్తున్నాను. సో పీజీలో ఫుడ్ ఏముందని ఆల్మోస్ట్ అడుగుతామన్నమాట, సంగటి తింటారా అని. ఇష్టమైన వాళ్ళు ఓకే అంటారు, ఇష్టం లేని వాళ్ళు నో అంటారు. సో ఇప్పుడు నేను లెమన్ రైస్ పెట్టేసుకుంటున్నాను. లెమన్ రైస్ అండ్ అది తెల్లవాయి పొడి నా ఫేవరెట్. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇలాగే తినేదాన్ని. ఇప్పుడు ఇలా ఫేవరెట్ ఫుడ్ తింటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మినిట్లో మీకు అవి